ఈరోజు ఆదివారం, సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే, రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆదివారం సందర్భంగా జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు పోవాలన్నా, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు పోవాలన్నా సూర్యుడి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి, ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేసి, ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచి, ఆ దర్భల మీద ఒక బిందె ఉంచాలి. ఆ బిందెలో నీళ్లు పోసి, ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలు వేసి 5 నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్న నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేస్తే రవిగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మీరు స్నానం చేసిన తర్వాత ఆ బిందెలో మిగిలినటువంటి నీళ్లు మీ గృహంలో అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి, అంటే చల్లాలి. ఇలా చేస్తే జాతకపరంగా రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాలన్నా సూర్యుడికి ప్రత్యేకమైన అర్ఘ్యాన్ని ఆదివారం ఇవ్వాలి. ఆదివారం సందర్భంగా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కుంకుమ పువ్వు పొడి, ఎండుమిరపకాయ గింజలు, ఎర్రటి పుష్పాలు వీటిని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా ప్రత్యేకమైన అర్ఘ్యం ఇస్తే సూర్యుడు అనుగ్రహించి ప్రమోషన్లు తొందరగా రావటానికి, కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్లు రావటానికి ఈ అర్ఘ్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆదివారం సందర్భంగా జాతకపరంగా రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు దగ్గర 12 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి. వేప చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయాలి. వేప చెట్టు ఆకులు కుప్పలాగా ఏర్పాటు చేసి వేప చెట్టు మొదట్లో పోస్తూ ఓం ఖగోల్కాయ నమః అనే మంత్రం చదువుకుంటూ వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఆదివారం వేప చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించిన రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సూర్యుడిని ఎర్ర మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ ఆదివారం పూజించి గోధుమ రవ్వతో చేసిన పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే సూర్యుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం, ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని వెళ్ళటం ద్వారా కూడా రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా సూర్యుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. దీన్ని ఆదివార వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఆదివారం సందర్భంగా సూర్యుడిని పూజించి ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు ఎవరికైనా దానమిచ్చి ఆ తర్వాత గోధుమలతో చేసిన పదార్థాలు మీరు ప్రసాదంగా సూర్యుడికి నివేదించినవి స్వీకరించినట్లయితే ఈ ఆదివార వ్రతం సందర్భంగా జాతకపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆదివారం అందరూ తప్పనిసరిగా చదువుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన సూర్య మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని ఆదివారం వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా సంపూర్ణంగా రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.